పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోయిలమణి దీపం మాతృమూర్తిరా అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోయిలమణి దీపం మాతృమూర్తిరా మమతల కోయిలమణి దీపం మాతృమూర్తిరా అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా నీ కడుపాకలి చూసి అమ్మ కమ్మని చనుపాలిస్తుంది కంటికి నిదురని తెలుసుకొని ఒడిని ఊయల చేస్తుంది నీ కడుపాకలి చూసి అమ్మ కమ్మని చనుపాలిస్తుంది కంటికి నిదురని తెలుసుకొని ఒడిని ఊయల చేస్తుంది గుడి బుడి అడుగులు నువ్వేస్తే గుడి బుడి అడుగులు నువ్వేస్తే తన అడుగులు తడబడతాయి అమ్మానే అమ్మానే ఆ పిలుపు విని తన జన్మధన్యమనుకుంటుంది అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోయిలమణి దీపం మాతృమూర్తిరా అమ్మకు స్వార్థం తెలియదురా తేడాలసలే చూపదురా అమ్మకు ఉన్నవి ఆశలురా ఆశలు తన బిడ్డలురా అమ్మానే అమ్మానే ఆ పిలుపు విని తన జన్మధన్యమనుకుంటుంది అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోయిలమణి దీపం మాతృమూర్తిరా 9 నెలలు మోసిన భారం అనుకోలేనాడు 9 నెలలు మోసిన భారం అనుకోలేనాడు పురిటి నొప్పుల కష్టాన్ని తను ఇష్టంగా భరించెను నెత్తుటి గుడ్డుగా నిన్ను చూసి తన గుండెల బాధను తొలిచేసి నెత్తుటి గుడ్డుగా నిన్ను చూసి తన గుండెల బాధను తొలిచేసి మలమూత్రాలను కడిగేసి మల్లె పువ్వుగా నిన్ను చేసే అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోయిలమణి దీపం మాతృమూర్తిరా మమతల కోయిలమణి దీపం మాతృమూర్తిరా మమతల కోయిల మణి దీపం మన మాతృమూర్తిరా. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపు. నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న నీ నమ్మ కడుపులో ఉన్నప్పుడు
బాధలన్నీ మర్చిపోయినాదట. మేమమ్మ కడుపులో ఉన్నప్పుడు బాధలన్నీ మర్చిపోయినాదట. మేము భూమి మీద పడ్డవేళ్ళప్పుడు బాధలన్నీ ముర్చిపోయినాదట. ముద్దు పెట్టుకొని గుండె పట్టుకుంటదా, ముద్దు పెట్టుకొని గుండె పట్టుకుంటదా. బారసాల పత్రికారంగా చూసుకుంటాడు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. అనుకున్నది తెలియలేదు నాకేమో, మా నాన్న విలువ ఎంతున్నది తెలియలేదు. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలుసుగాని, చిన్నప్పుడు నాన్న బుడిబుడి నడకలు వేస్తుంటే చొక్కా తొడిగేది. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలుసుగాని, కనిపించని కవతవతి కడుతుందని తెలియలేదు. చెట్టుకే మురుటు కరుణమున్నది తెలియలేదు. నాన్న నన్ను ముద్దాడి ఎగరాయుట తెలుసుగాని, నాన్న నన్ను ముద్దాడి ఎగరాయుట తెలుసుగాని, తన కన్నా ఎత్తుల నిలబడుతుందని తెలియలేదు. చెట్టుపై మురుటు కరుణమున్నది తెలియలేదు. నాకేమో మా నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. నాన్న నా చేయి పట్టి నడిపించుట తెలుసుగాని, నాన్న నా చేయి పట్టి నడిపించుట తెలుసుగాని, నా యాత్రకు శ్రీకారం చుడుతుందని తెలియలేదు. చెట్టుకే ముడుతు కరుణమున్నది తెలియలేదు. ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసుగాని, ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసుగాని, నా తెగులకు ఉద్దుపాలు పోతుందని తెలియలేదు. చెట్టుకే ముడుతు కరుణమున్నది తెలియలేదు. నాన్న నన్ను కొట్టి మరీ తిట్టడమే తెలుసుగాని, చిన్నప్పుడు నేను చిలుపు చేష్టాలు చేస్తే బడికే కొట్టి సినిమాల శిఖార్లకు తిరుగుతుంటే చిన్నప్పుడు నన్ను కొట్టి తిట్టేటోడు. నాన్న నన్ను కొట్టి మరీ తిట్టడమే తెలుసుగాని, నా భవిష్యత్తుకు బాటలు వేస్తుందని తెలియలేదు. చెట్టుకే ముడుతు కరుణమున్నది తెలియలేదు. నాకేమో మా నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. కట్ చేయండి. నేనిలా చెప్పనమ్మా నీలో ఉన్న గొప్ప, నేనెలా చెప్పనమ్మా. తల్లిగా ఇల్లాలిగా నీకున్నది చరిత, నీవేని సృష్టికి అర్థమే లేదమ్మా. ఓ ఆడవన్నా నీలో ఉన్న గొప్ప, నేనెలా చెప్పనమ్మా. తల్లిలాగా తల్లి చాటు బిడ్డలాగా చల్లగా నువ్వు పెరిగినావు. తండ్రి కను పాపల్లో తిరుపాపై పెరిగినావు. అపురూపమని జన్మ ఆడజన్మ, సృష్టికే ప్రతి సృష్టినిచ్చి మాతృమూర్తివమ్మా. ఓ ఆడజన్మ నేనెలా చెప్పనమ్మా, నీలో ఉన్న గొప్ప నేనెలా చెప్పనమ్మా.
మూడు ముళ్ళ బంధంతో నిల్లాలిగా అవతరించి 7 అడుగుల అనుబంధం కలకాలం ఉండాలని భక్తభగవంతుడని గుండెల్లో దాచుకొని భక్తభగవంతుడని గుండెల్లో దాచుకొని సంసార సాగరంలో పగభాగం నీవమ్మా ఓ ఆడజన్మ నేనెలా చెప్పనమ్మా నీలో ఉన్న గొప్ప నేనెలా చెప్పనమ్మా అలసిపోయి భర్త వస్తే చల్లని చెలిమైనావో నీ ఒడిలో చేద తీర్చ అర్ధాంగివైనావో అదే నమ్మనిలా ఉన్నాడతనపు శక్తి అదే నమ్మనిలా ఉన్నాడతనపు శక్తి ఇల్లాలుగా ఈ జగతిలో నీకున్నది కీర్తి ఓ ఆడజన్మా నేనెలా పొగడనమ్మా నీలో ఉన్న గొప్ప నేనెలా చెప్పనమ్మా పిల్లల ఆలన పాలన చూసేటి తల్లిగా ఇంటి బాధ్యతలన్నీ మోసే ఇల్లాలిగా ఇంటి బాధ్యతలన్నీ మోసే ఇల్లాలిగా నీకు సాటి లేరమ్మా ఈ జగతిలో ఎవరు నీకు సాటి లేరమ్మా ఈ జగతిలో ఎవరు ఆ జగతిగా జన్మనిచ్చిన జగతి వైనావమ్మ ఓ ఆడజన్మ నీ ఏమని పొగడనమ్మా నీలో ఉన్న గొప్ప నేనెలా చెప్పనమ్మా తల్లిగా ఇల్లాలిగా నీకున్నది చరితం నీవేగాని సృష్టికి అర్థమే లేదమ్మా ఓ ఆడజన్మ నేనెలా పొగడనమ్మా నీలో ఉన్న గొప్ప నేనెలా చెప్పనమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మహిళ చేయండి ఎక్కడ ఏం మహిళ లేని పురుషులు ఏం చేయలేరు అందుకనే మనం ఎక్కడ మనం తక్కువ కాదు కాబట్టి నేను చిన్న పాట పాడతాను ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది నాట్లు వేశావు కోతలు కోసావు కలుపులు తీశావు రూపిడి చేశావు నాట్లు వేశావు కలుపులు తీశావు కోతలు కోసావు రూపిడి చేశావు ఎగసాయంలో నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది ఎగసాయంలో నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది నువ్వు చెయ్యలేనిది ఝాన్సీ వైనావు వీరా రుద్రమవైనావు ఏదో పాడదామని వచ్చిన నేను అది గుర్తుండలే కానీ రావట్లేదు ఏమనుకోమాకండి మనం ఎక్కడైనా మనమే ఉంటాం కాబట్టి మనం విజయం సాధించాలి అందరూ ఒకసారి జై భీమ్ అనండి జై భీమ్ వర్ధిల్లాలి మహిళల ఐక్యత వర్ధిల్లాలి మహిళల ఐక్యత ఎట్లెట్లా బ్రతికినోళ్ళం రెంకన్నా మనము గిట్లెట్లా అయితే మీరు రెంకన్నా గిట్లెట్లా అయితే మీరు రెంకన్నా ఎట్లెట్లా బ్రతికినోళ్ళం రెంకన్నా మనము గిట్లెట్లా అయితే మీరు రెంకన్నా గిట్లెట్లా అయితే మీరు రెంకన్నా ఎడ్లకు రంగులేసి ఏరువాక సాగినోళ్ళం తీరొక్క గింజను పెట్టి పుట్ల పంటను తీసినోళ్ళం పండగ పబ్బాలొస్తే పిండి వంటలు చేసుకొని చుట్టాలు పక్కాలొస్తే సంబరాలు జరిపినోళ్ళం
ఆరో వెనకటి రోజులు యాదికొస్తే రెంకన్నా పుట్టేడంతా దుఃఖం వచ్చే రెంకన్నా పుట్టేడంతా దుఃఖం వచ్చే రెంకన్నా ఎట్లెట్లా బ్రతికినోళ్ళం రెంకన్నా మనము గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా పంటను చూసే పోలేరమ్మ ఇంటిని చూసే ఎల్లమ్మేది చెరువు గట్టున గంగమ్మేది గడప నుండే మైసమ్మేది వీధి వీధికి బాబాలాయే ఇంటికొక్క అయ్యప్పాయే ఉప్పలమ్మలా ఊసేపాయే కులదేవుళ్ళు మాసేపాయే అరే ప్యారడు పోయి ప్యాకెట్ పాలు రెంకన్నా ఇంటికొచ్చి తలుపును తట్టే రెంకన్నా ఇంటికొచ్చి తలుపును తట్టే రెంకన్నా ఎట్లెట్లా బ్రతికినోళ్ళం రెంకన్నా మనము గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా అబద్ధాలను ఆడరాదని దొంగతనాలు చెయ్యరాదని ఐకమత్యమును చాటి చెప్పిన వేమన నీతికి గోరి కట్టిరి అనగనగానే పేదరాశి పెద్దమ్మ కథలు మరి ఎక్కడ బాయే సినిమా స్టోరీ సెక్స్ పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ దొరికే జిల్లా గోనెను బొందన పెట్టి రెంకన్నా క్రికెట్ జబ్బునంతా గట్టే రెంకన్నా క్రికెట్ జబ్బునంతా గట్టే రెంకన్నా ఎట్లెట్లా బ్రతికినోళ్ళం రెంకన్నా మనము గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా ఇప్పుడున్న రోజులలో ఏ జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా నొప్పి వచ్చినా కానీ మాత్రం మింగాల్సిందే. కానీ ఆనాటి రోజులలో వంటింట్లోనే ఉండేవి మనకి అన్ని వస్తువులు కూడా, వాటిని మింగితేనే మన పెద్దలు ఎంత ఆరోగ్యం ఉన్నారు. అందుకే వేప ఇప్ప నల్లిప్ప తంగె చెక్క నల్ల దుమ్మ తేనె పసుపు మీరియాలు అల్లం ముల్లి వెల్లిపాయలు. వేప ఇప్ప నల్లిప్ప తంగె చెక్క నల్ల దుమ్మ తేనె పసుపు మీరియాలు అల్లం ముల్లి వెల్లిపాయలు. రోగం తగ్గే ఇంటి మందులు కంటి కన్న మరి కనబడవాయే, తగ్గిన తుసికిన తుమ్మిన గాని మాతర లేనిద మంచం పడితిమి. ఆవే సత్తే మందులు చెడబడబుట్టే రెంకన్నా, లేనిపోని రోగాలొచ్చే రెంకన్నా, లేనిపోని రోగాలొచ్చే రెంకన్నా. ఎట్లెట్లా బ్రతికినోళ్ళం రెంకన్నా మనము, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా. ఓకే అండి, గట్టిగా క్లాప్స్ కొట్ట. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరికవును తరమో. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరికవును తరమో. నీకు నువ్వు సాటి నీకెవరు లేరు పోటీ, నీకు నువ్వు సాటి నీకెవరు లేరు పోటీ. నువ్వు రాసిన గీత చెదరిపోదు ఎన్నటికీ. ఓయమ్మ కలము, ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరికవును తరమో. అమ్మకి రూయలూపి జోల పాడుతుంటవు, అమ్మకి రూయలూపి జోల పాడుతుంటవు. కమ్మని రాగాలకు కవితలల్లుకుంటవు, అమ్మకి రూయలూపి జోల పాడుతుంటవు. కమ్మని రాగాలకు కవితలల్లుకుంటవు. చరిత్ర శాసనాల చెదరనీయనంటవు, చరిత్ర శాసనాల చెదరనీయనంటవు. భాషకు రూపమిచ్చినాక బదులు పలుకుతావు. ఓయమ్మ కలము, ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరికవును తరమో. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరికవును తరమో. ఒరిగిన వీరుల మరిగిన నెత్తురెత్తుకుంటవు, ఒరిగిన వీరుల మరిగిన నెత్తురెత్తుకుంటవు. శ్రమజీవుల చెమట సుక్క సిరా చేసుకుంటవు, ఒరిగిన వీరుల మరిగిన నెత్తురెత్తుకుంటవు. శ్రమజీవుల చెమట సుక్క సిరా చేసుకుంటవు.
కవులు కళాకారులతో కలిసి తిరుగుతుంటావు, కవులు కళాకారులతో కలిసి తిరుగుతుంటావు, మరలబడుతు జర్నలిజం జేబుల గన్నైతవు. ఓయమ్మ కలము, ఓయమ్మ కలము, నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కవును తరమో. చూపుకు వేలడంత జేబుల ఒదిగుంటవు, చూపుకు వేలడంత జేబుల ఒదిగుంటవు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ విముక్తి పోరాటం స్త్రీలను వెట్టి శాఖ నుండి, బానిసత్వం నుండి, గృహహింస నుండి ముఖ్యంగా స్త్రీలని బయటికి తీసుకురావటానికి యూరోప్ ఖండంలో జర్మనీ దేశంలో జరిగింది. మరి మీ అందరికీ యూరోప్ ఖండం అంటే ఏమైనా అర్థమైందో కాలేదో తెలియదు, కానీ యూరోప్ ఖండంలో జర్మనీ దేశంలో ఇంగ్లాండ్ ఈ విధంగా అన్ని దేశాలకు వచ్చింది. ఇక్కడ సమానత్వం హక్కు అనేటటువంటిది దీని ఉద్దేశం. అసలు ఇక్కడ కానీ మన దగ్గర కూడా ఆడలకు ఒక రేటు, మగవాళ్ళకు ఒక రేటు ఇస్తున్నారు. కార్ఖానాలు కానీ, ఉద్యోగాలలో కానీ, ఇది ప్రైవేట్ ఉద్యోగాలలో అట్ట కాదు. మేము కూడా శారీరకంగా బలహీనమైనా కూడా మానసిక బలహీనత మా దగ్గర ఎక్కువ ఉన్నది. మేము విమానాలు నడుపుతాము, రైలు బండ్లు నడుపుతాము, బస్సు కండక్టర్లు అయినాము, బస్సు డ్రైవర్లు కూడా అయినమనేటటువంటి కాన్సెప్టే ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భం. అసలు ఇది మీరందరూ అనుకుంటున్నారు ఏందో పిలిచినారు ఇక్కడికి, మమ్మల్ని పిలుచుకుగా పెట్టి ఛాయలు బిస్కెట్లు ఇస్తున్నాడు అది అనుకోవటం కాదు. ఇక్కడ అసలు మీరు కూడా చట్టసభల్లోకి పోయిన తర్వాత కానీ, కుటుంబంలో కానీ, అంతకుముందు ఇది రానంతకు ముందు మాతృస్వామ్య వ్యవస్థ అనేది ఒకటి ఉంది. కొంచెం దయచేసి వినండి. పూర్వకాలంలో భారతదేశంలో మాతృస్వామ్య వ్యవస్థ అంటే తల్లే యజమానురాలు ఇంటికి. ఇప్పుడు తలకిందులైంది. నువ్వు ఎంత వెనుకలైనా నువ్వు నా మాటను కూడా బయటకు పోవద్దు అనేటటువంటి మగవాళ్ళలో ఉన్నటువంటి పద్ధతులు మీరు ఉన్నారు. ఇప్పుడు మగవాళ్ళ యొక్క ఇబ్బందులలో కూడా ఇక్కడ స్త్రీలు ఉన్నారు. ఎంత చదువుకున్నా నువ్వు వంటగదిలో ఉండాల్సిందే, ఎంత చదువుకున్నా నువ్వు ఒక్కదాన్ని బయటికి పోవటానికి వీల్లేదు, నువ్వు ఎంత చదువుకున్నా నీ భర్త ఏ ఓటే చెబుతున్నా ఆ ఓటే నువ్వు వెయ్యాలా, ఎవరికి వేయమంటే వాళ్ళకి వేయాలి నువ్వు. కానీ దీని ఉద్దేశం అది కాదు. నాకు మెదడు ఉంది, నాకు శరీరం ఉంది, నాకు చేతులు ఉన్నాయి, నాకు బలం ఉన్నది, నేను ఎవరికి వేసుకోవాలో వాళ్ళకే ఓటేస్తాననేటటువంటి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్ని దేశాల్లో 840 కోట్ల మంది జనాభాకు సంబంధించిన అంశం ఇది. మందగాది ఇది. ఇక్కడ ఇది భారతదేశాన సావిత్రిబాయి పూలే పుణ్యాన ఇవాళ మీరు చదువుకొని మరి ఇవాళ మహిళ ఓ మహిళ మహిళ ఓ మహిళ మహిళ ఓ మహిళ నువ్వు మేలుకో, దారుణాలు నీ మీద తెలుసుకో, ఎందుకు తెలుసుకో. మహిళ ఓ మహిళ నువ్వు మేలుకో, దారుణాలు నీ మీద ఎందుకు తెలుసుకో, నీవు తెలుసుకో. ఓ మహిళ నీవు లేనిదెక్కడమ్మ ప్రతి పనిలో సమభాగం, నీవు లేనిదెక్కడమ్మ అవకాశం సమభావం, నువ్వు లేనిదెక్కడమ్మ ప్రతి పనిలో సమభాగం, నీవు లేని ఎక్కడమ్మ అవకాశము సమభావం. చట్టసభల ఉంటావు, చట్టం చేస్తుంటావు, చట్టసభల ఉంటావు, చట్టం చేస్తుంటావు, ఇంటి గుట్టులో నీవు కన్నీరు పెడతావు. ఎవరికి చెప్పుకో, మొగుడు కొట్టినా చెప్పుకో, పిల్లలకు కొట్టినా తిట్టినా చెప్పుకో, పొద్దున్న దాకా నువ్వు చట్టసభలు వచ్చినా కూడా సాయంత్రం వేళ 1 గంటకు వచ్చినా కూడా నువ్వు అన్నం వండాల్సిందే. అందుకని నీకు ఎక్కడ అసలు నువ్వు ఎక్కడైనా పాట ఆ విషయం రాశాను. చట్టసభలో ఉంటావు, చట్టం చేస్తుంటావు, ఇంటి గుట్టులో నీవు కన్నీరు పెడతావు,
నీ గాజుల గలగలలో తెలవారును ఎప్పుడు, నీ చాకిరి సగలతో వేడెక్కిన సూర్యుడు, తీరిక క్షణము లేదు దమ్మిడి ప్రేమ లేదు, తీరిక క్షణము లేదు తమ్మిడి ప్రేమ లేదు, భారమంతా నీ మీదే బండి చాకిరి నీదేగా మహిళా, ఓ మహిళా, ఓ మహిళా, ఓ మహిళా, మహిళా, ఓ మహిళా, మేలుకో దారుణాలు నీ మీద ఎందుకో తెలుసుకో, రోజువారి నీ పాత్ర వంట రూపు తీర్థయాత్ర, రోజువారి నీ పాట వంట రూపు తీర్థయాత్ర, మొదకులోని నింపినారు మనువాదపు మనుపాత్ర, అత్తమామల సేవ అనురాగపు ప్రేమయాత్ర, వేణునాడు జరుగుతుంది తీరని అన్యాయపు యాత్ర, ఓ మహిళ, ఓ మహిళ. నేను ఒక సంఘటన చూశాను, ఇది నా మనసులో ఉండి రాశాను. అత్తమామలు పండుకునేంతవరకు అమ్మాయి మంచం మీద పోయే పరిస్థితి లేదు నా చిన్నతనాల. అత్తమామలు దాదాపు వాళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టుకొని 1 గంటకు నిద్రపోయేటప్పుడు ఆ పాప అప్పుడు నిద్రకు పోవాలి ఆ రోజుల్లో నా చిన్నతనం అలా. అందుకని నేనేమన్నానంటే, భారమంతా నీ మీదే ఇంటి చాకిరి నీదేగా, వేరునాడు జరుగుతుంది అన్యాయపు నీ పాత్ర, మహిళ, ఓ మహిళ నువ్వు మేలుకో, దారుణాలు ఎందుకో తెలుసుకో. లాస్ట్కి నేను చెబుతున్నా, నీ రాత రాయనోడు అమ్మతనము తెలియనోడు, నీ రాత రాయనోడు అమ్మతనము తెలియనోడు, నీ ఖ్యాతి రాయనోడు గొప్పతనము ఒప్పుకోడు. అది నేను ఐఏఎస్ పాస్ అయినంటే అయినవు లేదు పెద్ద ఐఏఎస్ ఒక పెద్ద చేద్దాం అనేది పాపం. ఐఏఎస్ అమ్మకు కూడా బాధే, కలెక్టర్ అమ్మకు కూడా కన్నీరు ఉంది. నేను కలెక్టర్ని చూసిన అడవిలో చూసి కొడుతుండే, ఊళ్ళోకి కొడితే అందరూ తెలిసిద్దేమని అడవిలో కారెక్కించుకుపోయి కొడతాడు. నేను అప్పుడు ఇచ్చితే వస్తున్నా. అది కలెక్టర్ అమ్మ కూడా కన్నీరే ఉంటుంది అని చెప్పటే నా ఉద్దేశం. నీ రాత రాయనోడు అమ్మతనము తెలియనోడు, నీ ఖ్యాతి రాయనోడు గొప్పతనము ఒప్పుకోడు, సృష్టికి నీవే కదా ప్రతి సృష్టి చేసేది, సృష్టికి నీవే కదా ప్రతి సృష్టి చేసేది, దేవుని కన్నా మిన్న జన్మ నీవు ఇచ్చేది, మహిళ, ఓ మహిళ నువ్వు మేలుకో, దారుణాలు ఎందుకో తెలుసుకో, రోజువారి దారుణాలు ఎందుకో తెలుసుకో. థ్యాంక్ యూ అమ్మా. పుట్టినందుకే పువ్వుగా మారి పిలవరామ్మని, ఈడు మారిన తరమ మారదు ఆమెని ప్రేమని అమ్మని, మాదినని లోక పావని, మావని ప్రేమదమని, సహనంలో ఒక సాగరం జీవనదులకి పుష్కరం, అన్నదురాక్షరం అనురాగానికి సస్వరం, తల్లి గారిని కన్న మీరిని కన్యకా పరమేశ్వరి ధరణి, ఆకలేసిన కేకలేసిన అడగరామ్మని, ఆదిశేషుని పొగడలేదురా భాషలో అమ్మని, అమ్మని మాదినని లోక పావని, మాదమని ప్రేమదమని. భారతదేశ
భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అమ్మ ప్రేమ చాలా విలువైనది. అమ్మ ప్రేమను ఎంత చెప్పినా వడబని చరిత ఈ అమ్మ ప్రేమ. అమ్మ పాట పాడే అదృష్టం అందరికీ రాదురా, అమ్మ ప్రేమను రాయని రచయిత లేడురా. అమ్మ పాట పాడే అదృష్టం అందరికీ రాదురా, అమ్మ ప్రేమను రాయని రచయిత లేడురా. ఎంత చెప్పినా వడబని చరిత అమ్మరా, ఎంత మొక్కినా తీరని రుణము తల్లిరా, కన్న తల్లిరా. అమ్మ పాట పాడే అదృష్టం అందరికీ రాదురా, అమ్మ ప్రేమను రాయని రచయిత లేడురా. అమ్మ కడుపు పండాలని కనపడ్డరా ఎల్ల మొక్కెనో, అమ్మ కడుపు పండాలని కనపడ్డరా ఎల్ల మొక్కెనో. కన్నీటి చుక్క ఈ రక్తపు ముద్ద ఈ కడుపులో రూపాన్ని దాల్చెనో. అమ్మ కడుపు పండాలని కనపడ్డరా ఎల్ల మొక్కెనో. కనపడ్డ చుక్కల రక్తపు ముద్ద ఈ కడుపులో రూపాన్ని దాల్చెనో. బక్క చిక్కిన గాని డొక్కలొచ్చుకొని నిద్ర లేకుండా నిండు పత్తుల పుచ్చి తాటాకు గుడిసెల్లో తల్లైనాదో. అమ్మ పాట పాడే అదృష్టం అందరికీ రాదురా, అమ్మ ప్రేమను రాయని రచయిత లేడురా. అమ్మ పాట పాడే అదృష్టం అందరికీ రాదురా, అమ్మ ప్రేమను రాయని కవులే లేరురా. ఎంత మొక్కినా తీరని రుణము అమ్మరా, ఎంత చెప్పినా తనివి తీరని అమ్మరా, మన అమ్మరా. మూలకు కూసొని ముర్రు పాలు తాపి మురిపంగా ముద్దాడుకున్నదో. అడ్డబాబులేసి కొంగు జోడ చేసి జోడ పాడి ఊయలూపెనో. మూలకు కూసొని ముర్రు పాలు తాపి మురిపంగా ముద్దాడుకున్నదో. మూలకు కూసొని ముర్రు పాలు తాపి మురిపంగా ముద్దాడుకున్నదో. అడ్డబాబులేసి కొంగు జోల చేసి జోల పాడి ఊయలూపెనో. పాత చీర తిప్పి నడుముకు బిగగట్టి పట్టాలు చేసింది, అత్తాలు మింగింది, పాలిచ్చేలకు పరుగున ఉరుకొచ్చే. అమ్మ పాట పాడే అదృష్టం అందరికీ రాదురా, అమ్మ ప్రేమను రాయని రచయిత లేడురా. ఎంత చెప్పినా వడబని చరిత అమ్మరా, ఎంత
ఎంత మొక్కినా రుణము తీరని తల్లిరా కన్న తల్లిరా అంబాడుతుండంగా ఆకల్లి మనసింది సంకదింపక సాగుకున్నదో తప్పటడుగులు వేస్తే తన వంతు మురిసింది రోజంతా కష్టాన్ని మారిసెనో అంబాడుతుండంగా ఆకల్లి మురిసింది సంకదింపక సాగుకున్నదో తప్పటడుగులు వేస్తూ తన వంతు మురిసింది రోజంతా కష్టాన్ని మారిసెనో నల్ల బొక్కు నులిపి బొట్టుగా పెట్టింది నల్ల పూసల దండ నెత్తికి పూల దండ అమ్మ పాట పాడే అదృష్టం అందరికి రాదురా అమ్మ ప్రేమను రాయని రచయితే లేడురా కక్కి ఎరిగిన కలత చెందకుండా కక్కి ఎరిగిన గాని కలత చెందకుండా బువ్వ సైతో సాపు చేతెనో నొప్పి రోగం వస్తే పొత్తిళ్ళల్లా దాసి నిడగలెన్నో గస్తి కాసెనో కక్కి ఎరిగిన గాని కలత చెందకుండా బువ్వ సైతో సాపు చేసెనో బువ్వ సైతో సాపు చేసెనో నొప్పి రోగం వస్తే పొత్తిళ్ళల్లా దాసి నిడగలెన్నో గస్తి కాసెనో కనుపాపలల్లో కాచింది నన్ను దిష్టి తగలకుండా దాచింది నిన్ను ప్రేగు బంధమై పెద్ద చేసిందో అమ్మ పాట పాడే అదృష్టం అందరికి రాదురా అమ్మ ప్రేమను రాయని రచయితే లేడురా అమ్మ ప్రేమను రాయని రచయితే లేడురా అమ్మ ప్రేమను రాయని రచయితే లేడురా కడుపులోని ఆడదని తెలుసుకుంటారు కారుణ్యము లేక నన్ను సంబుతుంటారు పసిపిల్లలమని చూడక మీ కామంతో పాల బుగ్గలెన్ను చిరిమి వేస్త ఉన్నారు అన్నగా మీకు జన్మనిచ్చి చేసిన నా తప్ప అన్నగా మీకు జన్మనిచ్చి చేసిన నా తప్ప ఎందుకింతగా నాకు తలపెడుతిరి నొప్పు ఎక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్రం ఎక్కిచ్చింది స్వచ్ఛ ఈ భారతదేశం నాకంటే పూజించని పలుకుతుంటారు ధర్మగంధాల్లో ఆడదాన్ని వంచిస్తారు భరతమాతకు జయని గర్జిస్తారు భరతమాత బొమ్మకిచ్చే విలువ నాకు ఇవ్వరు ఈ చంపబడే మాతనంత ఎవరు మీకు తెలుసా ఈ చంపబడే మాతనంత ఎవరు మీకు తెలుసా ఈ ఆధునికత భరతమాత అంటే మీకు తెలుసా ఎక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్రం ఏకీకిచ్చింది స్వచ్ఛ ఈ భారతదేశం అడుగడుగున మంటలు పెడుతున్న చరితము అత్యాచారాలకు అవుతుంది నిలయము నడి రోడ్డున చంపుతున్న సంధించని సమాజం నడి రోడ్డున చంపుతున్న సంధించని సమాజం దినదినదిగతారుతూ బ్రతుకుతుంది ఈ జగం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏకీకిచ్చింది స్వచ్ఛ ఈ భారతదేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా ఈరోజు ఈనాటి మన వీరనారీ మండల సాధన సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి మహిళా దినోత్సవ వేడుకలకు పిలిచినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నామండి. అలాగే మహిళా సోదరి మహిళలందరికీ కూడాను నేను ప్రత్యేకంగా నా తరఫు నుంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అయితే గతంలో కూడా నన్ను మీరు
2-3 కార్యక్రమాలకి ఆహ్వానించి ఉన్నారు. కానీ నాకున్న డిపార్ట్మెంటల్ పనుల్లో బిజీగా ఉండి షెడ్యూల్స్ బిజీగా ఉండి రాలేకపోయాను. ఈరోజు కూడా చాలా బిజీగా ఉన్నాను. కానీ ఎలాగైనా రావాలి, తప్పనిసరిగా నేను పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను వచ్చాను. ఇప్పుడు కూడా 2-3 ఫోన్లు వచ్చి అర్జెంట్గా వెళ్ళవలసి ఉంది కాబట్టి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి అనుకుంటున్నాను. మహిళల గురించి అందరూ చాలా స్పీచెస్ ఇస్తుంటారు, అన్నీ నడుస్తాయి, అందరికి తెలిసినవే. మహిళా శక్తి అంటే ఆదిపరాశక్తి, మనం శక్తి స్వరూపులం. మనం అమ్మవారు శక్తి స్వరూపులం. మనము ఏ ఒక్కరు కూడా మహిళలు, నేను చెప్పేది ఏంటంటే నా స్వీయ అనుభవం ఏంటంటే మనల్ని మనం తక్కువ చేసి చూసుకోవద్దు. నాకు ఇది రాదు, నేను చేయలేను, నాకు ఇది రాదేమో అని అస్సలు కూడా మనము తక్కువగా అంచనా వేసుకోవద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్కరికి కూడా తమకంటూ ప్రత్యేక టాలెంట్ ఉంటుంది. మనలో ఉన్న టాలెంట్ ఏంటో మనల్ని మనమే గుర్తించుకొని మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా, అంటే ఆత్మాభిమానాన్ని, మన యొక్క విల్ పవర్ని ఎక్కడ కూడా మనము మిస్ అవ్వకుండా, మనము ఈరోజు ఉన్నటువంటి ఆధునిక యుగంలో అంటే ఆధునికత పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం సాంకేతికత పెరుగుతుంది, అంటే టెక్నాలజీ పెరుగుతుంది. సో మనము ఈ 2 టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం ఒక సమాజంలో, ఒక సంఘంలో రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉన్నతమైన మానవతా విలువలతో సమాజంలో ఏ విధంగా మనం ఉండాలి అని అవన్నీ మనం పాటిస్తూ మన చుట్టుపక్కల, అలాగే మన కుటుంబం, మనకు తెలుసు ఇంటికి దీపం ఇల్లాలంటాం. ఇంటికి దీపం ఇల్లాలి, కరెక్టే. ఒక మహిళ తను అన్ని విషయాల పట్ల, అన్ని రంగాల పట్ల అవగాహన పంచుకొని ఫస్ట్ తన కుటుంబాన్ని బాగు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా చుట్టూ ఉన్న పరిసరాలు బాగుంటే మన గ్రామం బాగుంటుంది. సో మనం ఏంటంటే అంతకుముందు ఏంటంటే మనకి టెక్నాలజీ లేదు కాబట్టి ఏ తెలిసే కాదు, ప్రపంచంలో ఏ విజ్ఞానం ఉంది, ఏం నడుస్తుందని చెప్పేసి. ఇప్పుడు నేను ఉన్నానండి, చిన్నప్పటి నుంచి నాకు నా డ్రీమ్ ఏంటంటే నేను ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, లేదంటే ఒక సివిల్స్ రాయాలి అని నాకు నా గోల్ ఉండేది. కానీ అప్పుడు నాకు చెప్పేవాళ్ళు లేరు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అటెంప్ట్స్ ఇవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి అని చెప్పేవారు ఎవరు లేరు. మా నాన్నగారు ఒక 4th క్లాస్ ఎంప్లాయీ, మా ఫాదర్ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ మమ్మల్ని చదివించారు. అయితే నేను 1వ తరగతి నుంచి 10 వరకు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నానండి. దాని తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ చదివి ఎంసెట్ రాశాను. ఎంసెట్లో ఏంటంటే నాకు మొక్కల పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఎంసెట్ రాయడం వల్ల నాకు బీఎస్సీ అగ్రికల్చర్ సీట్ వచ్చింది. గవర్నమెంట్ సీట్. సో ఆ రోజుల్లో ఏంటంటే చాలామంది ఈ ఫీల్డ్కి వచ్చేవాళ్ళు కాదు. వ్యవసాయ విద్య అని ఒక కోర్స్ ఉన్నది, చదువుకోవాలి అని అంత తెలిసేది కాదు. మేము వెళ్ళి చదువుకున్నాము. తర్వాత నేను పెళ్ళయ్యాక కూడా మా సారు బాగా ఎంకరేజ్ చేసి నన్ను ఉన్నత విద్య కొరకు, అంటే పీజీ కొరకు చదివించారు. సో ఇది నా ప్రస్థానం బ్రీఫ్గా మీకు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక గోల్ పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా మనం వీరితో పోల్చుకోవద్దు. ఏ విధంగా పోల్చుకోవాలి అంటే ఏదైనా మంచి విషయాల్లో పోల్చుకొని కంపేర్ చేసుకొని మనము డెవలప్ అవ్వడానికి ట్రై చేయాలి. కానీ నాకు ఇది లేదు, అది లేదు అని ఎప్పుడు పోల్చుకోవద్దు. ఉదాహరణకు జనరల్గా సైకాలజీ ఎలా ఉంటుందంటే, బయట ఇప్పుడు పక్కన వాళ్ళకు ఒక మంచి ఇల్లు ఉందండి, మంచి ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళు, మంచి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు, మనకి ఇల్లు లేదు. వాళ్ళకు మంచి కారు ఉంది, మనకు లేదు. సో వాళ్ళకి లేదు, వాళ్ళకు ఉంది, మనకు లేదనే కంపారిజన్ స్టార్ట్ అవుతుంది అనమాట జనరల్గా ఇళ్లలో. అవునా కదా? అది ఎవరికైనా సైకాలజీ ఉంటుంది, నాకు కానీ మీకు ఎవరికైనా అందరికీ. కానీ మనం అలా పోల్చుకోవద్దు. మనకున్నంతలో మనం ఏ విధంగా జీవించాలి, మనకున్నంతలో మనము
క్వాలిటీ ఆఫ్ లివింగ్, ఏ విధంగా మనం జీవించాలి, మనం ఏ విధంగా మనకున్న టాలెంట్తో పైకి మనం డెవలప్ అయ్యి ఏ విధంగా మనము మనకు కనీస అవసరాలను సమకూర్చుకోవాలి, మన ఇంటిని ఏ విధంగా చూసుకోవాలి, మన పిల్లలకు ఎటువంటి విద్యను ఇవ్వాలి, సమాజంలో మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత వీలైనంతవరకు సామాజిక సేవ చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మనం చూసుకుందాం, 2020లో మనకు పాండమిక్ వచ్చింది, COVID-19 వచ్చింది. కోవిడ్ వల్ల చాలా ప్రపంచం అంతా కూడా కొంచెం అల్లకల్లోలం అయిపోయింది. అలాంటి టైంలో చాలామంది ముందుకొచ్చి సామాజిక సేవలు చేశారు, చాలా. సో ఎప్పుడైనా సరే అవసరం ఉన్న వారికి సహాయపడుతూ మనం ఎంచుకున్న రంగం కానీ వృత్తి కానీ దానిలో ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకొకటి నేను చెప్పదలుచుకుందండి, వ్యవసాయ రంగం కంప్లీట్గా మేము చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో మహిళలు లేనిదే వ్యవసాయం లేదు. ఎందుకంటారా? తెలుసా? ఎందుకంటే నాట్లు వేసే దగ్గర నుంచి పత్తి విత్తనాలు పెట్టాలన్నా, నాట్లు వేయాలన్నా, పత్తి తీయాలన్నా, మిర్చి నాట్లు వేయాలన్నా, మిర్చి కోతలు చేయాలన్నా కంపల్సరీ మహిళలు ఉండాల్సిందే. మహిళా కూలీలు, మహిళా రైతులు. ఇప్పుడు మనం చూస్తుంటామండి, నాట్లు వేస్తుంటారు కదా, అంతా లేడీసే. అంటే ఏంటి? మనం పంటను పండిస్తున్నాం, మొక్కలు నాటుతున్నాం. ఆ మొక్కలు నాటాక మంచిగా పెరిగి మంచి పంట వచ్చాక 10 మందికి తినడానికి ధాన్యం వస్తుంది కదా, ఆహారం వస్తుంది. అంటే మహిళలు ప్రతి ఒక్క రంగంలో ఉన్నారండి. ఇదని కాదు, చాలా. ఇప్పుడు మనం చిన్నవాళ్ళం యాక్చువల్గా చాలా చెప్పుకోవడానికి ఉన్నది. కాకపోతే ఇంకా చాలా చోట్ల అండి, ఇప్పుడు మనకు ఉద్యోగాలు చేసే దగ్గర కానీ బయట కానీ సమాజంలో తప్పనిసరిగా ఆడవారు అంటే చులకన భావం బాగా ఉన్నదండి. మనకి ఎంత టాలెంట్ ఉండనివ్వండి, మనం ఎంత హార్డ్ వర్క్ చేసిన, ఎంత చదువుకున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, అయినా సరే ఒక మహిళ అంటే మరి తక్కువ చూపే. అది ఎందుకు అర్థం కాదు. మహిళ అంటే తక్కువ చూపు. కాబట్టి మనము మన కుటుంబాలలో ఇప్పుడు మనము చిన్న పిల్లలప్పటి నుంచే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మన సంఘం గురించి, సమాజంలో ఏ విధంగా ఉండాలి, మహిళల పట్ల ఏ విధంగా గౌరవంగా ఉండాలి అనే అంశాలను నేర్పిస్తూ వాళ్ళకి ఏంటంటే చదువుతో పాటుగా సంస్కారాన్ని కూడా, మానవతా విలువల్ని, కుటుంబ విలువల్ని, మర్యాదలు నేర్చుకుంటూ మనం మంచి పెంపకం చేసినట్లయితే రేపటి రోజున నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈరోజు బాలలే రేపటి పౌరులు చక్కటి సమాజంలో చక్కటి పౌరులుగా తీర్చిదిద్దగలిగే బాధ్యత మన మీదే ఉంది. మనం చేయగలం కూడాను. ఆ దిశగా మనము కూడా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలం చూస్తున్నాం చాలా సంఘటనలు, అలాంటివన్నీ కూడాను అవి పునరావృతం కాకుండా మన కుటుంబం నుంచే మనం బీజం వేసి మన యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళని మార్చగలిగినట్లయితే ఆటోమేటిక్గా సమాజం కూడా మారుతుందని నా అభిప్రాయం అండి. తర్వాత మహిళ అంటే తక్కువ కాదు, ఒక శక్తి స్వరూపిణిలాగా, ఒక అమ్మవారిలాగా ఏదైనా చెడు మీద సంహారం చేయడం కానివ్వండి, పనులు చేయడంలో ఏదైనా నేర్చుకొని చేయగలము అని చెప్పేసి చాలామంది మనకు ప్రూవ్ చేసి ముందుకు వెళ్తున్నారు. అలాగే మీరు కూడా కొన్ని విషయాలలో మనకు చుట్టూ సమాజంలో కానీ కుటుంబంలో కానీ కొన్ని సంఘటనల్లో మనల్ని కొన్ని పరిస్థితుల్లో తక్కువైపోతాం. నాకు ఎవరు లేరు, ఏంటి ఇలా ఉన్నాయి సమస్యలు, నేను ఏం చేయలేనేమో అని ఎప్పుడు కూడా మనమే తక్కువ అంచనా వేసుకోవద్దు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే మనము 1-10 సార్లు మనలో మనము ఆ సమస్యకి పరిష్కారం వెతుక్కుంటే ఆటోమేటిక్గా ఆలోచనలు ఉన్నప్పుడు కాకుండా ఆలోచనతో మనము కూర్చొని మనల్ని మనం కొంచెం ప్రశాంతంగా అడిగినప్పుడు తప్పనిసరిగా మనకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి మనకు మహిళలందరూ కూడాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా మీకు నచ్చిన రంగాలలో, ఇందాక ఒకరు టీవీ ఛానల్, సో ఇప్పుడు మీడియా కూడా మనకి యూట్యూబ్ ఛానల్స్ చాలా వచ్చాయి. సో ఏ ఒక్కరు కూడా ఈ మానవాళి ప్రపంచంలో ఏ ఒక్క జీవి కూడా తక్కువ కాదు. భగవంతుడు అందరికీ అన్ని
సమానంగానే ఇచ్చారు. ఎవరు ఎక్కువగా తక్కువ అందరూ సమానమే. కాకపోతే మనకుండే కట్టుబాట్లు, మనకుండే సామాజిక, ఆ రోజుల్లో పాతకాలంలో ఉండే సామాజిక కారణాల వల్ల ఈ కుల మతాలలాగా విడగొట్టబడ్డాయి. కాబట్టి ఇప్పటికీ ఇంత ఆధునికత, ఇంత సాంకేతికత ఉన్నప్పటికీ మనం చూస్తున్నాం చాలా చోట్ల కులమత భావాలు, కుల భేదాలు బాగా చూపిస్తున్నారు. అన్ని చోట్ల ఉన్నాయి ఇవి. కులమత భేదాలు ఒకటి, ఆడవారంటే ఇంకా తక్కువ చూపు బాగా కనిపిస్తున్నది. ఇవన్నీ కూడా సమసిపోవాలి. ఏ ఒక్కరితో ఇవి సమసిపోవు, వెంటనే కూడా సమసిపోవండి. అంటే వెంటనే పోవు, కాలక్రమేణా క్రమక్రమంగా మార్పు రావాలి అంటే ఫస్ట్ మనం మారాలి. మనం ఎలా మారుతాం? మనం మారి మన కుటుంబానికి ఇంకా మార్చినట్లయితే కొంతవరకు సమాజం కూడా మారుతుందని నా అభిప్రాయము. సో మరి ఒకసారి మన మహిళా సోదరులందరికీ కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, డాక్టర్ గారు మేడం చాలా బిజీగా ఉన్నప్పటికీ మన కార్యక్రమానికి వచ్చేందుకు మేడం గారు కూడా మరోసారి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి వెన్నంటి నడిపించి వ్యక్తి మన భద్రునాయక్ గారు. సో ఆ సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన కమిటీ వారందరికీ ప్రతి పేరున అందరికి కూడాను ఇంకోసారి నేను అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ అండి.